హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనకు గెస్ట్గా ఉన్నారు అందేశ్ శ్రీనివాసరావు గారు. వీరు పెరక కులానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు. అదేవిధంగా పెరక హాస్టల్కు సంబంధించినటువంటి వసతి గృహం ఏదైతుందో దాంట్లో కూడా వివిధ విభాగాల్లో సేవలు చేసి రాష్ట్ర స్థాయిలో కుల సంఘంలో రాష్ట్ర స్థాయి నాయకులుగా వివిధ హోదాల్లో వివిధ శాఖల్లో సర్వీస్ అందిస్తున్నటువంటి వారు. నమస్తే సార్. నమస్కారం సార్. అందేశ్ శ్రీనివాసరావు గారు, సార్ మీరు ఈరోజు రాష్ట్ర పెరక కుల సంఘంలో చాలా యాక్టివ్ రోల్ చేస్తున్నారు. వివిధ వింగ్స్లో ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు. మీ నేపథ్యం ఏంటి సార్? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీరు సర్వీస్ చేస్తున్నారు? యాక్చువల్గా మా నేపథ్యం అనేది నల్గొండ జిల్లా కందులవారిగూడెంలో మా తాతలు పుట్టి పెరిగిన ఊరు. అప్పుడు సాగర్ కాలువ రాకముందు ఉన్న పరిస్థితులు, వాళ్ళు శిస్తులు కట్టుకొని వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ టైంలో ఏంటంటే వలస విధానానికి ఖమ్మం పోయి ఆడ గ్రెయిన్ మార్కెట్లో చేసుకుంటూ అక్కడనే సెటిల్ అయ్యి ఖమ్మంలోనే పుట్టి పెరిగాను. అక్కడి నుంచి నాకు గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్గా సిద్ధారెడ్డి కాలేజీలో జరిగింది. అక్కడి నుంచి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను హైదరాబాద్ వచ్చి యాజ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్గా గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్లో కెరీర్ మెడికల్ రిప్రజెంటేటివ్గానే ఎన్నాళ్ళు చేశారు సార్? అది మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 6 years చేశాను. తర్వాత మన పర్ఫార్మెన్స్ నెట్వర్క్ ఇవన్నీ చూసి కంపెనీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా తిరిగి వచ్చాను. రీజనల్ మేనేజర్ అన్ని స్థాయిలలో కూడా పనిచేశాను. సో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కూడా అంటే కూడా కంపెనీ ఇచ్చిన టార్గెట్ కంటే కూడా ఎక్కువనే అచీవ్ చేసి ఆ విధంగా చేసిన తర్వాత నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను కంపెనీని వదిలిపెట్టి నా అంతా నేనే వాలంటీర్ రిజైన్ చేసి తర్వాత మెడికల్ ఫీల్డ్ అలవాటు కాబట్టి మన మిగతా ఫ్రెండ్స్తో కలిపి ఒక పార్ట్నర్షిప్ ఫార్మ్లో గాంధీ హాస్పిటల్లో మెడికల్ షాపు స్టార్ట్ చేశాము. ఇప్పుడు రన్ అవుతుందా? ప్రస్తుతానికి కూడా రన్ అవుతుంది సార్. ఓహో, అదెవరు మీరే చూసుకుంటారు వ్యవహారాలు? నేను తక్కువ పార్ట్నర్స్ నలుగురు ముగ్గురు ఉన్నాం. ముగ్గురు పార్ట్నర్లో టైం ఉన్నప్పుడు వెళ్తుంటాం. ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కానీ మన కుల సోదరులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వెళ్తుంటాం. కరోనా పీరియడ్లో కూడా మంచి సర్వీసు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా ఒక 20-30 మందికి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి సర్వీస్ ఇప్పించాము. ఓకే శ్రీనివాసరావు గారు, మీరు మెడికల్ రిప్రజెంటేటివ్గా మీ పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈ మీ కమ్యూనిటీకి సంబంధించి అదే పెరక కులానికి సంబంధించి ఈ సర్వీస్ ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది? దాని వెనక ఏమన్నా అంటే ప్రేరణ ఉందా? తప్పకుండా అండి. ఆ ప్రేరణ కంపల్సరీ ఉంది. యాక్చువల్గా మెడికల్ రిప్రజెంటేటివ్ స్టార్ట్ చేసి నేను సికింద్రాబాద్ ఏరియాలో కొన్ని బెల్ట్లు చూసేటప్పుడు మాధవి మెడికల్ హాల్ అని చెప్పి సికింద్రాబాద్లో మారేడుపల్లిలో ఉండేది. దాని ఓనర్ వచ్చి శ్రీరామ్ దయానంద్ గారు. అలా ఎక్కడ బాబు ఏం సంగతి అయ్యి మాట్లాడుతున్న సందర్భంలో ఇట్లా మా బంధువులు ఇట్లా అని చెప్తుంటే అక్కడ పెరక అనేది టచ్ అయింది. ఇమీడియట్గా దయానంద్ గారు లోపల కూర్చోబెట్టి మాట్లాడి టీ తాపిటం ఆ బంధుత్వం పెరక అనేది. అంతకుముందు ఏంటంటే నేను కొద్దిగా ఖమ్మంలో ఉన్నప్పుడు కానీ మిగతా ఏరియాలో ఉన్నప్పుడు వామపక్ష భావాలు దిగినోడు. కుల సంఘాలను కానీ కులం అంటే దూరంగా జనరల్గా ఎక్కువ అడగ పెట్టేవాళ్ళం. వాళ్ళు ఎస్సీనా బీసీనా ఓసీనా అదేలేండి. కొద్దిగా కమ్యూనిటీ భావజాలంలో ఈ కుల పట్టింపులు పెద్దగా ఉండవు కదా. తర్వాత ఇక్కడికి వచ్చినాక దయానంద్ గారు ఒక ట్రాక్లో తీసుకొచ్చారు. తర్వాత దిద్ది బాలయ్య గారు మెడికల్ షాపు దగ్గరకు రావటం, పరిచయం కావటం, కొద్ది బంధువులతో ఉండటం. ఆ విధంగా కుల సంఘానికి హైదరాబాద్లో ఒకటి మనోళ్ళు అనేది ఉండాలి అనే ఆలోచనతో పెరక సంఘంలో యాక్టివ్గా అప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్లో తిరగడం జరిగింది. ఎంతకాలం నుంచి మీరు జిహెచ్ఎంసీ కూడా పనిచేశారు అధ్యక్షులుగా? గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా చేశాను. నేను ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు మద్దాలింగయ్య గారు ఒకేసారి కుల సంఘంలోకి రావడం జరిగింది. మద్దాలింగయ్య గారి అధ్యక్షులు ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీ చేశాము. లింగయ్య గారి ఆధ్వర్యంలో ఆయన గెట్ టుగెదర్లు కూడా మేము దాదాపు ఒక 5,000 మందితో కార్యక్రమాలు చేసిండ్రు. తర్వాత కూడా నేను గ్రేటర్ అధ్యక్షుడు అయినప్పుడు కూడా బ్లడ్ క్యాంపులు, వాటర్ క్యాంపులు సంఘం తరఫున బయలు పెట్టి చేయడం జరిగింది. కీసర్లో కూడా చేసాం, గాంధీ హాస్పిటల్లో చేసాం. మన కమ్యూనిటీ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ అందరం సంఘటితం అనేది ఒక యూనిటీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కులస్తులందరికీ అప్పటి నుంచి పరిచయం చేసుకోవటం, వాళ్ళలో కార్యక్రమాలు మంచి ఉన్నా చెడు ఉన్నా పోవటం, అట్లా ఒక బంధువులాగానే అందరిలో మమేకమైపోయి వివిధ హోదాలు చేస్తూ ఉన్నారు. అందేశ్ శ్రీనివాసరావు గారు, సరే కుల సంఘంలో మీరు సరే జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా కావచ్చు,
స్టేట్ బాడీలో కావచ్చు, ఇప్పుడు ఈరోజు కోకాపేట బిల్డింగ్ యాక్టివిటీస్లో కూడా మీరు మేజర్గా పార్ట్ అయ్యారు. సరే, ఈ అన్నిటి ఒక యాంగిల్ అయితే ఈ కోఆపరేటివ్ సొసైటీ కులానికి సంబంధించి ఇది ఏంది, అసలు దాని ఆబ్జెక్ట్స్ ఏంటి, దాని ఆలోచన ఎవరిది? యాక్చువల్గా కోఆపరేటివ్ సొసైటీ అనేది ఆ, అంతకుముందు నాకు ఐడియా లేదు వాస్తవంగా. 2012 అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు లింగన్న రాష్ట్ర కమిటీకి రావటం, గ్రేటర్కి నేను రావటం, 2014లో మన మహాసభ జరగటం. ఆ పరిణామంలో ఏంటంటే శంకర్ ఆనంద్ గారు పరిచయం అయ్యారు. శంకర్ ఆనంద్ గారు అప్పటికే కరెస్పాండెంట్, స్కూల్ కరెస్పాండెంట్. వస్తూ న్యూ ఇయర్ సందర్భంగా ఒక డైరీ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. దాంట్లో ఒకరోజు మొత్తం చదువుతూ పోతుంటే ఏంటంటే వాళ్ళది ప్రైవేట్ స్కూల్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి దాని ఆబ్జెక్టివ్స్, మోటోస్ అన్ని రాసి చదివితే ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సరే, అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మన కులానికి ఎందుకు అప్లై చేయకూడదని ఎన్నో సందర్భాల్లో ఆనంద్ గారితో డిస్కస్ చేసిన. అన్న ఇది కాదన్న, చాలా టైం పడుతుంది, కులం అంటే వేరు, అంటే వేరు, మన దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అనేది చాలా చర్చలు అయినాయి. అయినా సరే కూడా అప్పుడు ఒక 18 మంది 20 మంది ఒక 3,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక అమౌంట్ లాగా తయారు చేసినాం. అయితే వివిధ నేపథ్యాల్లో అప్పుడు తెలంగాణ కోసం ప్రత్యేక హోదా కావాలని చెప్పి, రాష్ట్ర హోదా కావాలని చెప్పి పోరాటంలో అది డిలే అయింది. 2015లో మ్యాక్స్ యాక్ట్ 1995 ప్రకారం రిజిస్టర్ చేపించి, దాని తర్వాత కూడా 2018, 19 వరకు మెంబర్స్. అందులో భాగంగా ఏంటంటే శంకర్ ఆనంద్ గారు, శ్రీరామ్ దయానంద్ గారు అధ్యక్షుడు వచ్చి, తర్వాత అంకిత్ విజయ్ కుమార్ గారు, వీరు ముగ్గురు కూడా తీవ్రంగా ₹1 కూడా వాళ్ళ జోబులోంచి పెట్టుకుంటేనే వివిధ ప్రాంతాలకు పోయి, వివిధ జిల్లాలకు పోయి వసూలు చేసి అమౌంట్ తయారు చేసి ఒక 60-70 లక్షలు తయారు చేసి 700 మెంబర్లు తయారైనాక లోన్లు 2019లో లోన్లు స్టార్ట్ చేయడం జరిగింది. 2019 నుంచి లోన్లు స్టార్ట్ చేసిన తర్వాత అది ప్రతి ఒక్క అక్కడ వాళ్ళని నొప్పియటం కూడా ఏంటంటే ఇది చందా కాదు. అవును, 10,500 అనేది చందా కాదు, ఒక మెంబర్షిప్ అంతే. ఈ మెంబర్షిప్ మీద కూడా మనకి వాళ్ళ మెంబర్కి కూడా ఎవ్రీ ఇయర్ 6% డివిడెండ్ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో కానీ డివిడెండ్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. హామీ ఇచ్చి అంత అమౌంట్ తీసుకురావటం. ప్రస్తుతానికి 1,330 మంది సభ్యులు ఉన్నారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు. సో ఇది ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. మన కమ్యూనిటీలో ఇప్పుడు కొద్ది శాతం మంది ఆర్థికంగా ఉన్నారు, కానీ కొంతమంది 10% ఇంకా బలహీన వర్గాలు ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి కుటుంబాలు. ఆర్థిక పరంగా ఉపయోగపడాలి అనే ఆలోచనతోనే ఈ కోఆపరేటివ్ సంస్థకి శ్రీకారం చుట్టింది. ఓకే ఓకే శ్రీనివాసరావు గారు, సరే మీ పర్పస్ ఏంటంటే మన కులంలో కొంచెం సంపన్నులుగా, అంటే ఆర్థిక పరిపుష్టున్నోళ్ళే కాకుండా కొద్దిగా పేదవాళ్ళు కూడా ఉన్నారు, రోజు కూలీలు కావచ్చు, ఇవన్నీ. దాని వాళ్లకు లోన్స్ ఇవ్వడం, ఈ లోన్స్ ఇవ్వడం అంటే మీరు అంటే బేసికల్గా ఏంటి ఎలిజిబిలిటీ, అంటే ఎట్లా తీసుకుంటారు, ప్రామాణికం ఎట్లా? లోన్స్ ఫస్ట్ ప్రామాణికం ఏంటంటే మన కంపల్సరీ మన కులస్తుడై ఉండాలి. కులస్తుల దగ్గర వాళ్ళు 10,500 రూపాయలు చెప్పి పెట్టి సభ్యత్వం తీసుకోవాలి. వాళ్ళ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరం ఇచ్చా ఉంటే వాళ్ళకి ఫస్ట్లో మేము ₹1,00,000 వరకు లోను, 1 lakh జనరల్ లోన్. తర్వాత అది ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు 2 lakhs వరకు జనరల్ లోను, తర్వాత మళ్ళీ మెడికల్ లోను, తర్వాత ఎడ్యుకేషన్ లోన్, అబ్రాడ్ బయట వాళ్ళకి ప్లస్ మెడికల్, ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ లోన్, వీటికి 3 lakhs వరకు ప్రస్తుతం ఇస్తున్నాం. సో ఈ ఆబ్జెక్టులు ఏంటంటే చాలా మంది తీసుకుంటున్నారు, కట్టిరు, పేమెంట్స్ కూడా రెగ్యులర్ పేమెంట్స్ కూడా అయినాయి. సో అప్పుడు ఫస్ట్ లో ఉన్న టర్న్ ఓవర్ కి ఇప్పుడు ఉన్న టర్న్ ఓవర్ కి చాలా పెరిగింది. ప్లస్ ఫస్ట్ లో జాయిన్ అయిన సభ్యుడు 10,000 రూపాయలు పెడితే ఇవాళ అదే సభ్యుడికి 13,900 వరకు వాళ్ళ షేర్ వాల్యూ డివిడెండ్ కలిపి. సరే శ్రీనివాసరావు గారు, సరే అంతా బాగానే ఉంది. అంటే మీ ప్రధాన ఉద్దేశం ఏదంటే మన కమ్యూనిటీలో పేదవారిని ఆదుకోవాలి, ఆర్థికంగా కొంత చేయూతనివ్వాలనేటువంటి ఒక లక్ష్యం. కరోనా తర్వాత పరిస్థితులు చాలా మారిపోయినాయి. అవును, కోఆపరేటివ్ సొసైటీలో అది ధనికుడా పేదవాడు అనేది లేకుండా ధనికుడు కూడా పేదవాడు అయిన పరిస్థితి. అదే అవసరాలు అట్లా పెరిగిపోయినాయి. అవసరాలు కానివ్వండి, అప్పుడు బతికుండటమే గొప్ప అనుకున్నారు. తర్వాత అప్పుడున్న పరిస్థితి ఏంటంటే బిజినెస్ అన్ని చాలా డౌన్ అయిపోయింది. మంచి ధనిక వర్గం కానీ మధ్యతరగతి వర్గం కానీ కోఆపరేటివ్ సొసైటీ లోన్ తీసుకొని కూడా వాళ్ళు దే ఆర్ పేయింగ్ రెగ్యులర్ అండి. సో ఏదో విధంగా ఉల్టా సాయం టైప్ లో అనుకోండి, ఏదో విధంగా కోఆపరేటివ్ సొసైటీ మెంబర్లకి మాత్రం
కొద్ది గొప్ప ఉపయోగపడుతుంది. 100% ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఓకే. సరే, మీ ఉద్దేశం వేరు. సరే, మంచిగా ఉంది. అంటే పేదవారిని కొద్దిగా ఆర్థికంగా చేయుత, మీరు అన్నట్టు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్, పిల్లలై చదువులకు సంబంధించి. కానీ ఇంత మీరు ఒక మంచి నిస్వార్థంగా చేస్తున్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలో కొంతకాలం క్రితం ఒక వర్గం కావాలని చాలా ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి, దాంట్లో ఆడిట్ కరెక్ట్గా లేదు, ఇంకేయో ఆర్థికపరమైనటువంటి అంటే ఆరోపణలు చేశారు. వాస్తవం. మరి దాన్ని మీరు ఏ విధంగా అంటే ఎదుర్కొన్నారు? అది వాస్తవేనా? ఆర్థిక ఆరోపణలు అనేది అవాస్తవం. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే ఇట్లా వాళ్ళు చేసే వాళ్ళని ముందుకు పోనీయరు. అది హార్డ్లీ 5% మెంబర్సే. వాళ్ళు 5% కూడా ఇది వాట్సాప్ యూనివర్సిటీలోనే వాళ్ళ ప్రచారం ఉంటుంది కానీ వ్యక్తిగతంగా వాళ్ళని ఎన్నో సందర్భాల్లో ఆఫీసర్ అండి, అకౌంట్స్ చూడండి, మీరు ఇన్వాల్వ్ కండి, మీరు కూడా డైరెక్టర్లు ఉండండి, ప్రతి రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పినా కూడా వాళ్ళు రారు. కానీ దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలి, మద్దలింగయ్య గారికి ఎట్లా మంచి పేరు వచ్చే దాన్ని క్లోజ్ చేయాలి, సొసైటీని ఎట్లా క్లోజ్ చేయాలి, ఈ పేరు మాకు రావట్లేదు అనే ఆలోచనతో వాళ్ళు చాలా కంప్లైంట్స్, చాలా మనస్తాపానికి గురయ్యే విధంగా ఎన్నో కామెంట్స్ చేశారు. అది ఏంటంటే మన కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వడం, చాలా రకాల తీన్మార్ మల్లన్న గారి కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత సిసిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం, ఎన్నో రకాల కంప్లైంట్ ఇచ్చారు. హైకోర్టు పోవటం, రకరకాలు చేసినా కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి అనేది వాళ్ళు పాయింట్ టు పాయింట్ వచ్చి వాళ్ళు ఒక 10-15 రోజులు ఓచరు బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా చెక్ చేసినా కూడా ఈవెన్ వాళ్ళు ఇంటర్వ్యూ లోన్ తీసుకున్న వాళ్ళని కూడా పిలిపించి అడిగారు, వచ్చినాయి మీ అకౌంట్ కి వచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకున్నారు, అన్ని చూసినా కూడా ఎక్కడ కూడా పిన్ పాయింట్ ఒక పైసా కూడా అవినీతి జరగలేదని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. దాని తర్వాత కూడా కాకపోతే ఏంటంటే సార్ ఒకటి జరిగింది ఏంటంటే మన దీన్ని ఏమంటారంటే ఇన్ టైంలో మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు. ఓహో, ఏది దాని బాడీ కార్యవర్గాన్ని. కాకపోతే ఏంటంటే అది ఉద్దేశపూర్వకం కాదు, తెలియక అదేలేండి, తెలియకనే మేము అప్పుడు ఎన్నికల నిర్వహణ అనేది చేయలేదు. కాబట్టి అప్పుడు వచ్చిన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికలు అనేది కండక్ట్ చేస్తే ఫైనాన్షియల్ పరంగా ఇక్కడ రాలేదు, ఎన్నికలు కండక్ట్ చేయండి అని చెప్పి రికమెండ్ చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో వీడియో కెమెరాల సమీక్షలో ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ రూపంలో, సీక్రెట్ బ్యాలెట్ రూపంలో మా 18 మంది డైరెక్టర్లకు ఎన్నిక జరిగింది. మా ప్యానలే 18 మంది కూడా మా ప్యానలే అత్యధిక మెజారిటీతో గెలిచారు సార్. ఓకే, అందే శ్రీనివాసరావు గారు, సంతోషం. సరే, మీరు వాస్తవంగా వచ్చిన ఆరోపణలు కూడా అవి నిరాధారణమైనవి, వాటిని నిరూపించలేకపోయారు అని చెప్పి ప్రూఫ్ చేశారు కస్టమర్స్ కానీ ఇప్పుడున్న డిపాజిట్ హోల్డర్స్. ఏదైనా ఇప్పుడు మీ అంతా ఆర్బీఐ గైడ్ లైన్స్ తోటే కోఆపరేటివ్ సొసైటీ నడుస్తుందండి. ఆర్బీఐ అంటే దానికి కొన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కదా. మ్యాక్స్ యాక్ట్ 1995 మ్యాక్స్ యాక్ట్ 1995 ప్రకారం రిజిస్టర్ చేయబడ్డ బాడీ ఇది. సో దాని ప్రకారమే నడుస్తుంది సార్. ఓకే, ఓకే. ఫస్ట్ మనం ఇక్కడ ఎంఎస్ స్కూల్లో గాంధీ హాస్పిటల్ ఆపోజిట్ ఎంఎస్ స్కూల్ ఉంది, అక్కడ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ రిజిస్టర్ చేశాము. తర్వాత అందరి సౌకర్యాలతో అక్కడ లేదనే ఉద్దేశంతో ఖైరతాబాద్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేయడం, అక్కడ లోన్ ప్రాసెస్ చేయడం అని మన ఎస్బీఐ బ్యాంక్ లోనే మన అకౌంట్ కూడా ఉంది. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. ఓకే, శ్రీనివాసరావు గారు, అంతా బాగానే ఉంది. సరే, మీరు టోటల్గా ట్రాన్స్పరెన్సీగా ఒక క్రెడిబిలిటీ అంటే కస్టమర్స్ యొక్క క్రెడిబిలిటీని కూడా మీరు సాధించగలిగారు అనేది ఒకటి నిరూపమవుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ అర్బన్ అంటే ఆర్థికపరమైన వ్యవహారాలు, కోఆపరేటివ్ సొసైటీ అంటేనే ఒక 1000 మంది కావచ్చు, సభ్యులు కావచ్చు, దీని లోన్స్ మళ్ళీ ఇవ్వడం, లోన్స్ రికవరీస్ ఇవన్నీ ఉంటాయి కదా వ్యవహారాలు. మరి ఎంత కూడా లాంగ్ రన్లో ఏమన్నా రిస్క్ అయ్యి ఇబ్బందులు అంటే ఇటు కస్టమర్స్ కానీ డిపాజిట్ హోల్డర్స్ కానీ అంటే అకౌంట్ ఇప్పుడు తీసుకునే లోన్స్ కానీ ఏమన్నా లాంగ్ రన్లో దీర్ఘకాలికంగా ఏమన్నా అవరోధాలు ఏర్పడి ఇబ్బందులు అయ్యేటువంటిది ఏమన్నా ఆలోచన అంటే అటువంటి జరుగుతుందా ఏమన్నా? ప్రస్తుతం వరకు అటువంటి పరిస్థితి రాలేదు సార్. కాకపోతే ఏంటంటే భవిష్యత్తుని ఇవన్నీ ఆలోచన చేసుకొని డైలీ బేసిస్ మీద మాకు వస్తున్న ఇబ్బందుల్ని ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి మన కులస్తుడు వచ్చిండు అంటే జనరల్ గా లోన్ ఇమీడియట్ ప్రాసెస్ చేసేది లోన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం లోన్ మన అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ప్రకారం వాళ్ళు లోన్ ఇచ్చేవాళ్ళు. రాను వస్తున్న పరిస్థితుల్లో మార్పుల ప్రకారం మాకు అప్లికేషన్తో పాటు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవటం, తర్వాత ఒక పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ తీసుకోవటం, తర్వాత ఫోటో తీసుకోవటం, వాళ్ళ చెక్ తీసుకోవటం, తర్వాత గ్యారెంటర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సిగ్నేచర్ తీసుకోవటం, తర్వాత వాళ్ళ
గ్యారెంటర్ చెక్ తీసుకోవడం, గ్యారెంటర్ ఫోటో తీసుకోవడం, గ్యారెంటర్ ఆధార్ కార్డు తీసుకొని ప్రస్తుతానికి ఈ విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి ఇబ్బంది రాకపోవచ్చు. కాకపోతే అయినా సరే ఇది ఆర్థిక వివరాలు అనేది కంపల్సరీ కాబట్టి, ఉద్దేశపూర్వకంగా కుల సంఘాన్ని కాబట్టి, కుల వ్యవస్థ కాబట్టి ఎవరు కావాలని ఎగ్గొట్టరు. అయితే వాళ్ళకున్న పరిస్థితులు బాగపోతేనే వాళ్ళు ఏంటంటే టైం టేకింగ్, ఒక నెల కట్టేది 2 నెలలు కడితే 2 నెలలు కొంత పెండింగ్ అయ్యే అవకాశం ఉంది తప్ప మిగతా ఎక్కడ అవరోధాలు ఏర్పడుకోవచ్చు అనేది నా ఉద్దేశం సార్. అయినా కూడా మేము డివిడెంట్ కూడా ప్రాపర్గా డిక్లేర్ ఇస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళు తీసుకోవచ్చు, ఇంట్రెస్టెడ్ డిపాజిటర్ ఎవరున్నారు అదేలేండి తీసుకోవచ్చు అనేది కూడా వచ్చిన డివిడెండ్ ని మళ్ళీ వాళ్ళు ఇండివిజువల్ కావాలనుకుంటారు లేకపోతే అట్నే కంటిన్యూ కూడా చేయొచ్చు కదా. కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఓకే. కంటిన్యూగా చేసినప్పుడు మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళకు మళ్ళీ ఉన్న ఇప్పుడు డివిడెండ్ తో కలిపి వస్తుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మీ కింద చెప్పినట్టు 13,900 అవును ఉంది ఒకటి. ఇప్పుడు 3,900 వాళ్ళు తీసుకుంటే 10,000కి వాళ్ళకి డివిడెండ్ తీసుకొని వాళ్ళకు మాత్రం 13,000 అందుకని మేము ఎంఫసైజ్ చేసేదంటే ప్రతి ఒక్కరిని తీసుకోవాలని కోరుకుంటాం. ఆ సంస్థ మీద బర్డెన్ అదేలేండి 6% అనేది బర్డెన్ అనేది తగ్గుతుంది కాబట్టి. అదేవిధంగా ఏంటంటే దీంట్లో కూడా ఇంటర్నల్ ఆడిట్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ లెక్క చేపించడం, బ్యాంకు ప్రతి 3 నెలలకు ఒకసారి డైరెక్టర్స్ మీటింగ్, మన కుల పెద్దలు, భవన నిర్మాణ కమిటీ పెద్దలు వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళ సమక్షంలో ఏం జరుగుతుంది ఎప్పుడు అప్డేట్ చేయించుకుంటూ వాళ్ళకి చెప్పడం. ఏదైనా మాకు ఇబ్బంది అవుతుంటే అన్న ఇట్లా పరిస్థితి ఉంది వాళ్ళ ఫోన్ చేయాలన్నా అంటే వాళ్ళు మాకు సహకరించడం ఇవన్నీ జరుగుతుంది సార్. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. మీరు చాలా అంటే కోఆపరేటివ్ సొసైటీ ఏ విధంగా ఏర్పాటు చేశారు, పర్పస్ ఏంటి, దాని ఆబ్జెక్ట్స్ ఏంటి అన్నీ కూడా చక్కగా వివరించారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఖాతాదారుల యొక్క విశ్వాసాన్ని చూరగొని సార్ చెప్పండి. ఏం లేదు, భవిష్యత్తులో ఇప్పుడు భవన నిర్మాణ కమిటీకి ఒక 2 అంటే కుల సంఘానికి ఒక 2 ఎకరాలు ఉంది. అవును. తర్వాత వచ్చి హాస్టల్ లావాదేవీలు ఉన్నాయా, ఉప్పల్లో ఒక బిల్డింగ్, హైదరాబాద్ లో ఒక బిల్డింగ్, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక ఆర్థిక సంస్థ. కూడా కోఆపరేటివ్ సొసైటీకి వాళ్ళ 6% కూడా ఒక మిగులు బడ్జెట్ ఉంటుంది. ఉంటుంది కాబట్టి ఆ మిగులు బడ్జెట్ మీరు అన్నట్టు ఎటువంటి అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో ఈ అమౌంట్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి అంటే డిపాజిటెడ్ అమౌంట్ అది దాన్ని ఆలోచన చేస్తే, ఎందుకంటే స్థిరాస్తి రూపాన చాలా మంది కూడా ఆ విధంగా మంచి ఆలోచన. జనరల్ బాడీలో కూడా అందరూ అప్రూవల్ తీసుకొని దాని ప్రకారమే ప్రణాళిక సిద్ధం చేయాలనేది ఒక ఆలోచన. మంచి ఆలోచన అండి. ఓకే శ్రీనివాసరావు గారు, మంచి చక్కటి ఆలోచనలతోటి కోఆపరేటివ్ సొసైటీని మీరు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇటు డిపాజిట్ హోల్డర్స్ కానీ అటు ఖాతాదారుల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన పొందే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, మీరు సంఘంలో వివిధ అంటే ఇప్పుడు స్టేట్ బాడీలో ఎన్నో మీరు అన్నట్టు ఉప్పల్ హాస్టల్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఇప్పుడు రేపు కోకాపేట 2 ఎకర్స్లో ఆత్మగౌరవ భవన నిర్మాణం, దాంట్లో కూడా మీ పార్ట్ మీరు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ మాకు ఈ టైం ఇచ్చి ఇంటర్వ్యూలో మీరు మీ మనోభావాలు షేర్ చేసిన ధన్యవాదాలు సార్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye. Take care.